ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మన టీవీ ఉంది మన కోసం. అక్క అని పిలుస్తూనే ఒక మహిళతో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు. ఒక నీచం మాలిన పనికి మాలిన ఒక వ్యక్తి. ఇటు ఒక వ్యక్తి కాదు, నిజంగా మృగం అని చెప్పాలి. ఈ విషయం తెలిసిన భర్త అతని మనసు మొక్కలై ఏం చేయాలో తెలియక ఆ బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరుకి సమీపంలో చిక్కమారనహಳ್ಳಿలో నివాసం ఉంటున్న లోకేష్ అనే వ్యక్తి 11 సంవత్సరాల క్రితం శశికళ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళకి 2 చిన్నారులు కూడా ఉన్నారు. కట్ చేస్తే లోకేష్కి చిరంజీవి అనే స్నేహితుడు కూడా ఉన్నాడు. సో కొంతకాలం నుంచి అతడు తరచూ లోకేష్ ఇంటికి వస్తూ పోతుండేవాడు. తన ముందు అక్క అక్క అంటూ శశికళను చిరంజీవి సంబోధించడంతో లోకేష్కి ఎప్పుడూ అనుమానం కలగలేదు. అక్క తమ్ముళ్ళలాగా ఇద్దరూ మెలుగుతున్నారని అనుకునేవాడు. తాను ఇంట్లో లేనప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు కూడా వారిపై అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ ఒకరోజు శశికళ చిరంజీవి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రాక ఇంట్లో ఆ ఇద్దరిని సన్నిహితంగా మెలగడం చూసి కంగు తిన్నాడు. దాంతో అతడు ఒక్కసారిగా చలించిపోయాడు. అక్కా తమ్ముళ్ళలాగా నాటకం ఆడుతూ తెర వెనుక ఇంత తతంగం నడిపించడం చూసి లోకేష్ కుమిలిపోయాడు. ఏం చేయాలో తెలియక లోపలే రోధించాడు. చివరికి ఆ బాధని భరించలేక లోకేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య శశికళ చేసిన మోసాన్ని సూసైడ్ నోట్లో రాసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. సో మీ ఇంట్లో కూడా ఎవరన్నా మీ ఫ్రెండ్సో లేకపోతే మీ భార్య ఫ్రెండ్స్ కావచ్చు, అక్క అక్క అనుకుంటూ తిరిగే వాళ్ళని కొంచెం నజరు పెట్టండి. ప్రతి ఒక్కరిని అనుమానించడండి అనేది మనం టీవీ కానీ నా ఉద్దేశం కాదు. ఇలాంటి దారుణాలు కూడా అక్క అక్క అని అందరి ముందు షోయింగ్ ఇచ్చుకుంటా కలరింగ్ ఇచ్చుకుంటూ కూడా వాళ్ళపైన ఇలాంటి ఆశలు, లేకపోతే ఇటు వీళ్ళు కూడా అంటే అక్క అని ఆవిడని సంబోధించడం అంటే ఇతనికి ఏమీ లేదని. సో నిజంగా ఆవిడకి కూడా ఏమీ లేకపోతే ఇలాంటి వ్యవహారాలు ఎందుకు నడిపిస్తుంది? సో ఏదేమైనప్పటికీ మనం మన ఇంటికి వచ్చే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చూస్తూనే ఉండండి మన టీవీ.